ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి మేడం గారు ఎక్కడికో వెళ్ళారు అని. సో మా మంద మొత్తం కలిసి హాస్టల్ దగ్గర నుంచి అరుణాచలంలో మేము రూమ్ తీసుకునేదాకా ఎంత ప్లాన్ చేసుకొని వెళ్ళాం, ఎలా జరిగింది అదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో వెల్కమ్ టు మై ఛానల్ హేచికేత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నట్టే మేము అరుణాచలం ట్రిప్ వెళ్ళడానికి ట్రైన్ ఈవినింగ్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్కి దిగుతామన్నమాట. సో ఈవినింగ్ ట్రైన్లో తినే కన్నా నైట్ డిన్నర్ మంచిగా ఆప్షన్ ఉంది కదా అని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రూమ్లో ఉంటుంది. సో తను వంట చేసింది, పులిహోర అది ప్యాక్ చేయడానికి మేమందరం హెల్ప్ చేసామన్నమాట. సో మొత్తానికి మంచిగా ప్యాక్ చేసుకొని అందరికీ ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళి ట్రైన్లో నైట్ అదే తిందామని ప్లాన్. మంచిగా మేము లగేజ్ అంతా వేసుకొని వెయిట్ చేస్తున్నాం. అందరు రావడానికి కొంచెం టైం పట్టిద్ది కదా, సో వెయిట్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఆకలిస్తుందంటే అక్కడ చెరుకు రసం తాగేసి వచ్చి శాండ్విచ్ తినేసి వెయిట్ చేస్తున్నాం అన్నమాట మిగతా వాళ్ళ కోసం. బుక్ చేస్తూనే ఉంటారు క్యాబ్. ఒక్కటే క్యాబ్ వచ్చింది, ఇంకో క్యాబ్ వెళ్ళిపోయింది. నేను పట్టుకోవద్దా? నాకు ఇది కింద పడిపోయి జస్ట్ మిస్ పులిహోరది. ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. కాచిగూడలో ట్రైన్ వెళ్ళిపోవడానికి కరెక్ట్గా 10 minutes ముందు రీచ్ అవుతాం అన్న టైంకి స్టార్ట్ అయ్యాం మేము. మేము వచ్చేసాం కానీ ఇప్పుడు ట్రైన్ లేట్ అయిందనమాట. సో మేము వెళ్ళి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. అన్ని పీపుల్ వెయిటింగ్. ఇదంతా మనోళ్ళ. అందరూ వస్తున్నారా? ఈ సీట్ అక్కడ, ఆ సీట్ ఇక్కడ అని ఏందో ముచ్చట పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే మా సీట్లు ఒక 6 ఒక దగ్గర, 4 ఒక దగ్గర, 2 ఒక దగ్గర వచ్చినాయి. అందుకని కష్టపడి అటు ఇటు సెట్ చేస్తున్నాం. మాకు 6 సీట్లు వచ్చినాయి. ఇక్కడ 6 ఒక దగ్గర, 4 ఒక దగ్గర, 2 ఒక దగ్గర వచ్చాయి. ఆల్రెడీ తీస్తాను నేను. చూడు చూడు కింద అరేసి వచ్చిందంటే. సో మా కోతులు 3 పైన ఎక్కినాయి. కొంచెం సేపు గోల్ చేశాక ఇంకా మాకు ఆకలి మొదలైపోయింది. సో ఏంటి మిక్చర్, అటుకులు మిక్చర్ మమ్మీ చేసినవే అవి తీసుకెళ్ళాను. అవి తీసుకొని తింటున్నాం. ఇక్కడ ఒక లూడో, ఇక్కడ ఒక లూడో, అక్కడ ఒక లూడో ఆడుతున్నాను. ఒక ఆప్షన్ లేక అంటే కింద పెద్దోళ్ళు వచ్చారు, పడుకున్నారు అంటే కింద. సో మాకు కూర్చునే ఆప్షన్ లేక 10:30కే పైకి ఎక్కేసాం. ఇక్కడ ఇంకొక ఆమె ఉండాలి, ఓ కనపట్లేదు. మర్చిపోయి వచ్చాను లైట్, ఇంకా కనబడట్లా. కొంచెం ఇంకా అలా అలా ఉండి పడుకొని లేచేసరికి పొద్దునైపోయింది. ఇంకా కొంచెం సేపట్లో మనం దిగాల్సిన స్టాప్ వస్తుంది అని చెప్పి లగేజ్ అదంతా దించడం స్టార్ట్ చేశారు. అంటే అంతమందివి కదా, దింపాలి కదా, టైం పడుతుందని దింపేసి ఇదిగోండి చూడండి ఇవన్నీ లగేజ్లో పెద్ద పెద్ద బ్యాగ్లు. మొత్తానికి అందరం దిగేసాం. దిగింది ఎక్కడంటే విల్లుపురంలో. మా ట్రాలీలన్నీ లిఫ్ట్లో పెట్టి మేము పక్కకు వచ్చేస్తే వీళ్ళందరూ 2 వేసుకొస్తున్నారు. అంతమందిని లగేజ్తో చూసి ఎవరో క్యాబన్ వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. మా వాళ్ళు ఏదో వింటున్నారనమాట. అది అయిపోయాక అక్కడ విల్లుపురం అని పెద్ద లెటర్స్ కనిపిస్తే అక్కడ కూడా ఒకసారి అలా తీసుకున్నాం అనమాట, ఒక చిన్న క్లిప్
అంటే జర్నీలో కొంచెం త్వరగానే లేచాము అండ్ లేచిన కొంతసేపటికి అటు ఇటు తిరుగుతున్నాం కదా, సో ఆకలి అనిపించింది. అక్కడ రైల్వే స్టేషన్లోనే ఒక హోటల్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకొని తిందామని ట్రై చేసాం, కానీ అంతేం అనిపించలేదు అక్కడ. బట్ ఏదో ఒకటి అయితే తిన్నాం. ఖాళీ అన్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూర్చొని తింటున్నారు. చూపించాను నిన్ను కూడా. నా ట్రాలీ ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకీ లగేజ్లు వేసుకొని అని అనుకుంటున్నారా? బస్ స్టాప్కి. ఎందుకంటే విల్లుపురం దగ్గర నుంచి మేము అరుణాచలం వెళ్ళాలి కదా, సో దానికోసం అదే తిరువన్నమలై, సో దానికి మేము బస్లో వెళ్తున్నాం అన్నమాట. విల్లుపురం నుంచి తిరువన్నమలై. సో దానికోసం బస్ ఎంతో నాకు గుర్తులేదు యాక్చువల్గా. సో మొత్తానికి అయితే బస్సు ఎక్కేసాం అందరం. అక్కడ నుంచి కొంచెం టైం పట్టింది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం అప్పటికి మేము తిరువన్నమలై బస్ స్టాప్ అయితే రీచ్ అయ్యాం. అక్కడ నుంచి మనం తీసుకున్న రూమ్ పెద్ద దూరం ఏం కాదు, ఆటోస్ మాట్లాడుకొని వెళ్ళామనుకుంటా. మొత్తానికైతే రూమ్కి వెళ్ళిపోయి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ తినేసి మెల్లగా ఒకరి తర్వాత ఒకళ్ళు రెడీ అయిపోయాం. అంటే ఈవినింగ్ గిరి ప్రదక్షిణకి వెళ్తే నైట్ కల్లా అయిపోయింది, వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్దామని అది ప్లాన్. సో అదనమాట ఈ వ్లాగ్. మిగతాది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.